హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 8వ భాగం. ఒకసారి మీ చంపను తాకిన నా చేతి వేలును మర్చిపోయారా అని అడిగింది తీర్థ ధ్రువుని. మళ్ళీ రుచి చూపించాలనే ఆశ నీకుందేమో కానీ ఆ పరిస్థితి మళ్ళీ రానివ్వను. ఇప్పుడు నిన్ను ముద్దాడే తీరుతాను అంటూ ఆమె పెదవులకు దగ్గరగా వచ్చాడు. వెంటనే తీర్థ తన చేతిని అతని చెంపవైపు విసిరింది. ధ్రువ్ ఆమె చేతిని ఒడుపుగా పట్టుకొని, ఒకసారి కొట్టినందుకే నువ్వు నాకు పర్సనల్ కక్షగా మారిపోయావు. మరోసారి కొట్టి జీవిత ఖైదీవి అవ్వాలని అనుకుంటున్నావా అన్నాడు. అతని మాటలకు ముఖం చిట్లిస్తూ అతని వైపు కోపంగా చూస్తూ, నేనేమీ మీకు అమ్ముడుపోయిన అమ్మాయిని కాదు, మరెందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడిగింది. ఆమె కళ్ళల్లో తన పట్ల కోపాన్ని, అసహ్యాన్ని చూస్తూ, నేను హీరోని, నన్ను విలన్ని చూస్తున్నట్లు అలా అసహ్యంగా చూస్తున్నావెందుకు అని అడిగాడు. దాంతో అతని వైపు నిప్పులు కురిపించేలా చూస్తూ, మీరు హీరోనా? ఏ రకంగా మీరు హీరో? హీరో అంటే దేశ రక్షణ చేసే సైనికుడు. హీరో అంటే తినే అన్నాన్ని పండించే రైతు. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టే వాళ్లకు బుద్ధి చెప్పేవాడు హీరో. మీరైతే ఆడపిల్లలను ఆట వస్తువులుగా చూస్తారు. మరి మీరు ఏ రకంగా హీరో అని అడిగింది. నువ్వు చెప్పేవన్నీ పుస్తకాల్లో చదువుకోవడానికి బాగుంటాయి. నిజ జీవితంలో ఎవడి దగ్గర డబ్బు ఉంటే వాడే హీరో అని, క్యారెక్టర్ లేని నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడిగావు కదా, అందుకే నువ్వే నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు ఇలా 10,000కి 15,000కి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉండదు. నన్ను ఎగతాళి చేసినందుకు శిక్షగా నా చేత తాళి కట్టించుకొని నువ్వే నా ఆలివి అవ్వు అన్నాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు. పూటకు గతిలేని వాడిని అయినా పెళ్లాడుతాను కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ పెళ్లి చేసుకోను అంది. అవునా? అందరి అమ్మాయిలతో బిహేవ్ చేసినట్లే నీ శరీరాన్ని కూడా నా హస్తగతం చేసుకుంటే అప్పుడు పెళ్లి చేసుకునే తీరాలి కదా అన్నాడు పొగరుగా. ఆ పరిస్థితే వస్తే చచ్చిపోతాను కానీ మీ చేతుల్లో బలి అవ్వను. మర్యాదగా నాకు దారి వదలండి, లేదంటే అరిచి గోల చేస్తాను. అప్పుడు మీ పరువే పోతుంది అంది. ఇక్కడే కాదు, నేను ఎక్కడ ఉంటే అక్కడ అందరికీ నా క్యారెక్టర్ ఏంటో బాగా తెలుసు. నువ్వు వరిస్తే అప్పుడు నువ్వు కూడా నా కోవకు చెందిన అమ్మాయివి అని అనుకుంటారు తప్ప నన్ను కోప్పడే దమ్ము ధైర్యం ఎవరికీ లేవు. నాకు ఎదురు తిరిగితే మరో నిమిషం ఈ ఆఫీస్ ఇక్కడ ఇలా సజావుగా ఉండదు, నేలమట్టం అయిపోతుంది. ఆ భయానికైనా ఎవడూ నన్ను ఎదురు ప్రశ్నించడు అన్నాడు. డబ్బు ఉందని అహంకారంతో ఇలా మాట్లాడుతున్నారు. మీరు కష్టపడి డబ్బు సంపాదించి అప్పుడు ఇలాంటి డైలాగ్స్ వేస్తే బాగుంటుంది అంది. వారసత్వంగా వచ్చే ఆస్తిని అనుభవించడానికి హక్కులతో పని లేదు. అయినా నాకేం హక్కుందని అమ్మాయిలకు డబ్బులు పంచుతున్నాను అని అడిగావు కదా, మరి నీకేం హక్కుందని నా చెంపన పగలగొట్టావు అని అడిగాడు. మరి మీకేం హక్కుందని నన్ను తాకారు అని ఎదురు ప్రశ్నించింది. తాకితే కొట్టేస్తావా? నా చేయి పడితే చాలని పరవశించిపోయే వాళ్లే అందరూ. ఇంతవరకు నన్ను కొట్టిన వాళ్లే లేరు, నువ్వు తప్ప. అందుకే నువ్వు చేసిన తప్పుకు శిక్ష నన్ను పెళ్లి చేసుకొని నువ్వే అనుభవించాలి అని. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు అని అడిగాడు. దాంతో అతని గుండెల మీద చేతులేసి అతన్ని నెట్టినట్లుగా తోసి అతని వైపు కోపంగా చూస్తూ, చూడండి, మీకు పని లేదేమో, నాకు చాలా పని ఉంది. మీకు సమయం విలువైనది కాదేమో, నాకు ప్రతిక్షణం చాలా అమూల్యం. మీ వల్ల నా పనికి ఆటంకం కలుగుతుంది. మీలాగా వారసత్వంగా వచ్చిన ఆస్తులు లేవు నాకు, కాబట్టి ఈ జాబ్ నాకు చాలా అవసరం అని సమాధానమిచ్చి అతను పిలుస్తున్నా వినకుండా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది. ఇలా ఎంతకాలం నా నుండి తప్పించుకోగలవు? ఏదో ఒకరోజు నీ మెడలో తాళి కట్టి నా కట్టు బానిసను చేసుకుంటాను అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధ్రువ్. సుబ్బారావు తీర్థని పిలిచి ఆమెకు ఏదో ఫైల్ ఇచ్చి, ఈ ఫైల్ చాలా ముఖ్యమైనది అని చెప్పి ఒక అడ్రస్ ఉన్న కార్డు ఆమెకు అందిస్తూ, ఈ ఆఫీస్కి వెళ్ళి సుధాకర్ అని ఉంటారు, ఆయనకి ఈ ఫైల్ ఇవ్వు. ఆయన బిజీగా ఉన్నారు అంటే రిసెప్షన్లో అయినా ఇచ్చి ఇది చాలా ముఖ్యమైన ఫైల్ అని అతనికి ఎలాగైనా అందించమని చెప్పు అని చెప్పి పని అప్పగించి పంపించాడు. ఆ అడ్రస్ ప్రకారం తీర్థ అక్కడికి వెళ్ళి రిసెప్షన్లో సుధాకర్ గారిని కలవాలి అని చెప్పింది.
సార్ బిజీగా ఉన్నారు. మీరు ఫైల్ నాకివ్వండి. నేను సార్‌కి పంపిస్తాను అంది రిసెప్షనిస్ట్. సరే అని తీర్థ ఫైల్ ఇచ్చి, ఇది చాలా ముఖ్యమైన ఫైల్. ఎలాగైనా సుధాకర్ సార్‌కి అందించండి అని చెప్పి కదలబోయింది. అప్పుడే రిసెప్షనిస్ట్‌కి వేరే కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడేసి వెంటనే మేడం అని తీర్థను పిలిచి, మిమ్మల్ని సార్ తన క్యాబిన్‌కి రమ్మంటున్నారు అని చెప్పింది. ఫైల్ మీకిచ్చేశాను కదా! మీరే ఇచ్చేయండి అంది తీర్థ నార్మల్‌గా. లేదు మేడం సార్ మిమ్మల్నే తీసుకురమ్మన్నారు అని ఫైల్ అందించింది రిసెప్షనిస్ట్. సరే క్యాబిన్ ఎక్కడ అని అడిగింది తీర్థ. అటుగా చూపించి మరో కాల్ వస్తే మాట్లాడుతుంది రిసెప్షనిస్ట్. ఆమె చూపించిన వైపు అడుగులు వేస్తున్న తీర్థకు ఆఫీస్ బాయ్ ఎదురుపడి ఇటెక్కిడిక్ మేడం ఎవరిని కలవాలి అని అడిగాడు. సుధాకర్ సార్ని కలవాలి. అతనే తన క్యాబిన్‌కి రమ్మన్నారు అనేసి ముందుకు వెళ్ళిపోయింది తీర్థ. సుధాకర్ సార్ క్యాబిన్ అయితే ఇటువైపు కాదే, ఇది విపుల్ సార్ క్యాబిన్ అని అనుకుంటున్నాడు. ఇంతలో అతన్ని ఎవరో పిలిస్తే అటుగా వెళ్ళిపోయాడు బాయ్. తీర్థ ఆ క్యాబిన్ బయట డోర్ నాక్ చేసి మే కమ్మిన్ సార్ అని అడిగింది. అటు నుండి కమ్మిన్ అని వినిపించగానే లోపలికి వెళ్ళి 25 దాటిన వ్యక్తిని చూసి తనని పరిచయం చేసుకొని తను తెచ్చిన ఫైల్ అందించి వెనుతిరగబోయింది. ఆగండి మిస్, వెళ్ళిపోవడానికి అప్పుడే అంత తొందర అయితే ఎలా అన్నాడు ఆ వ్యక్తి తన కుర్చీలో నుండి లేచి ఆమె వైపు నడుస్తూ. అక్కడ నేమ్ బోర్డు మీద విపుల్ అని కనిపించగానే మీరు సుధాకర్ గారు కాదా అని అడిగింది తీర్థ. వావ్, నీకు అందంతో పాటు తెలివి కూడా ఎక్కువే అని పొగిడి ఆమెకు వెనుకగా వచ్చి నిలిచి సుధాకర్ మా డాడ్, ఐఎమ్ విపుల్, నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు చేయి ఆఫర్ చేశాడు. నమస్తే సార్ అని చేతులు జోడించి నేను ఈ ఫైల్ని సుధాకర్ సార్కి ఇవ్వాలి అని చెప్పి అతని చేతిలో ఉన్న ఫైల్ని అందుకోబోయింది. విపుల్ ఆ ఫైల్ని వెనక్కి లాక్కోగానే సరే మీరే సార్కి ఇచ్చేయండి అనేసి అతని పక్క నుండి కదిలింది. మా ఆతిథ్యం తీసుకోకుండా అలా వెళ్ళిపోతే ఎలా మేడం అంటూ తీర్థ చేయి అందుకున్నాడు విపుల్. సార్ నా చేయి వదలండి అంది. వదులుతాను. నాకు నీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కన్నా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేరే ఉన్నారు అని చిన్నగా విజిల్ వేశాడు విపుల్. దాంతో అప్పుడే పక్కన ఉన్న గదిలో నుండి వెకిలి నవ్వు నవ్వుతూ దేవ్ ఈ గదిలోకి వచ్చాడు. వాడిని చూస్తూనే తీర్థ తన చేతిని లాక్కోవాలని వేగంగా కదులుతూ నన్ను వదలండి సార్ అంది. నన్ను కలవాలని వచ్చిన వాడు క్యామ్లో నిన్ను చూసి ఇక్కడికి రప్పించమని చెప్పాడు. అందుకే రిసెప్షన్కి ఫోన్ చేశాను. నా ఫ్రెండ్ నిన్ను కోరుకున్నాడు. బెస్ట్ ఫ్రెండ్గా వాడి కోరిక తీర్చడం నా బాధ్యత. అందుకే నిన్ను వాడికి వదులుతున్నాను అని పట్టుకున్న ఆమె చేతితోనే తీర్థను విసురుగా దేవు వైపు నెట్టాడు విపుల్. దాంతో దేవ్ తీర్థను ఒడిసి పట్టుకొని ఆమె బుగ్గలను మరో చేత్తో పట్టి నొక్కుతూ చూసావా, నాకు అందకుండా ఉందామని అనుకున్నావు కానీ కుదరలేదు. నేనేదైనా అనుకుంటే అది అంది తీరాలని చెప్పాను కదా, అందావు. ఇక తీరని కోరిక తీర్చుకోవడమే అంటూ ముద్దాడేలా ఆమె వదనానికి దగ్గరగా కదిలాడు. వెంటనే వాడిని విసురుగా ఒక తోపు తోసింది తీర్థ. దాంతో దేవ్ నేల మీద పడ్డాడు. వెంటనే ఆ గదిలో నుండి వెళ్ళిపోవాలని కదిలిన తీర్థకు విపుల్ అడ్డుగా నిలుస్తూ ఎంత పొగరే నీకు, నా ఫ్రెండ్నే తోసేస్తావా అంటూ ఆమె మీదకు రాబోయాడు. వెంటనే వాడి చెంపను చెల్లుమనిపించింది. దెబ్బకు విపుల్కి కళ్ళు బైర్లు కమ్మినట్లు కాసేపు ఏం కనిపించలేదు. కానీ ఆడపిల్ల కొట్టిందనే అహానికి వెంటనే తేరుకొని ఆమె వైపు ఉగ్రుడిలా చూస్తున్నాడు. ముందు ఉన్న విపుల్ తీర్థను అడ్డడంతో కింద పడిపోయిన దేవ్ కూడా లేచి ఆమె చేయి అందుకొని పట్టు బిగుస్తూ దొరికినట్లు దొరికి ఎక్కడికి పారిపోతావు అన్నాడు. మీకీ పని తప్ప వేరే వ్యాపారం ఏముండదా? ఎంతసేపు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడమే మీ పనా? అని వాడి నుండి తన చేతిని విడిపించుకోవడానికి గింజుకుంటూనే అడిగింది. ఈ వయసులో మాలాంటి వాళ్లకు ఆడపిల్లల శరీరాలతో ఆడుకోవడం తప్ప ఇంకేం పని ఉంటుంది చెప్పు? అయినా కనిపించిన ప్రతిసారి స్పీచ్ ఇచ్చి తప్పించుకోవాలని అనుకోవడం నీకు అలవాటే కదా! కానీ ఈసారి అలా జరగదు. నా ముచ్చట తీరాకే నీకు విముక్తి అంటూ ఆమెను చుట్టుకోబోయాడు. వెంటనే తీర్థ వాడి 2 కాళ్ల మధ్యలో బలంగా తన్నింది. దాంతో వాడు బాధతో అక్కడ చేతులు పెట్టుకుని అలా ఉండిపోయాడు. తీర్థ వాడి వైపు అసహ్యంగా చూస్తూ అమ్మాయిలంటే మీ సొంత ప్రాపర్టీ అనుకుంటున్నారా? మీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. అసలు మీరెవర్రా నా ఒంటి మీద చేయి వేయడానికి? నా మీద మీకేం హక్కుంది? ఆడపిల్ల అంటే మీ కంటికి అశక్తురాలిలా అనిపిస్తుందా అని తిట్టి అక్కడ టేబుల్ మీద ఉన్న పెన్ స్టాండ్లో నుండి పెన్ తీసి దేవ్ కళ్ళల్లో పొడిచేలా యాక్ట్ చేసి చూపించి 2 అడుగులు వెనక్కి వేసి మర్యాదగా నాకు దారి వదలండి, లేదంటే ఎక్కడ పడితే అక్కడ పొడి చేస్తాను. అప్పుడు నన్నే కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా కళ్ళతో చూసుకోలేరు అని బెదిరించింది.
దాంతో దేవ్ తన బాధ నుండి తేరుకొని ఆమె వైపు కోపంగా చూస్తూ, "నువ్వు అనవసరంగా పోరాడుతున్నావు. జస్ట్ పెన్ మమ్మల్నేం చేయలేదు. మాకు లొంగిపోవడం తప్ప నీకు చాయిస్ లేదు" అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. ఆడవాళ్ళను రక్షించడానికి కలం కూడా కత్తిలా మారుతుంది. చూస్తావా దాని పవర్ అని పెన్ నిపుల్తో వాడి చేతి మీద గట్టిగా, లోతుగా 4, 5 సార్లు గుచ్చేసింది తీర్థ. దాంతో బాధగా అరిచాడు దేవ్. "ఏం? బాధగా ఉందా? ఇప్పుడు నీకు బాధ తెలుస్తుందా? నీ చేతిలో బలి అయిన అమ్మాయిలు కూడా ఇంతకన్నా ఎక్కువ బాధను అనుభవించారు. నీ వరకు వస్తేనే బాధ విలువ తెలుస్తుందా" అని తిట్టి, "నాకు ప్రాణం విలువ తెలుసు కాబట్టి చేతి మీద గుచ్చాను. నాకు దారి వదలకపోతే గుండెల్లో పొడిచి పారేస్తాను" అని బెదిరించింది. అయినా కూడా విపుల్ ఆమె మీదకు ఉరకబోతుంటే మరో పెన్ అందుకొని వాడి మెడ మీద పొడిచేసింది. దాంతో వాడు అరుస్తూ తన మెడను పట్టుకున్నాడు. కానీ ఆమె వెళ్ళిపోవడానికి లేకుండా డోరుకి అడ్డుగా ఉన్నాడు. దాంతో తీర్థ వాడి వైపు కోపంగా చూస్తూ, "నీ ఫ్రెండ్ నన్ను కోరుకున్నాడా? బెస్ట్ ఫ్రెండ్‌గా వీడి కోరిక తీర్చడం నీ బాధ్యత. అందుకే నన్ను వీడికి అప్పచెప్తావా?" అని అడిగి, "కోరుకోవడానికి వీడెవడు? అప్పచెప్పడానికి నువ్వెవరు? నేను ఆడపిల్లని అనుకున్నారా? ఆటబొమ్మను అనుకున్నారా? అంతగా నీ ఫ్రెండ్ కోరిక తీర్చాలని ఉంటే నీ తల్లినో చెల్లినో పంపరా" అంది. వాడు బాధ నుండి తేరుకుని తీర్థవైపు కోపంగా చూస్తూ, "యు బ్లడీ ఇడియట్! మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతావా?" అని కోపంగా అరిచాడు. "ఓహో! మీ ఇంట్లో వాళ్ళైతే పవిత్రంగా ఉండాలి. మిగిలిన ఆడపిల్లలు మాత్రం మానప్రాణాలను మీకు అమ్ముకోవాలా?" అని తిట్టి, "మర్యాదగా నాకు అడ్డు తప్పుకో" అంది. "నీకెంత ధైర్యమే? నన్నే బెదిరిస్తావా? నువ్వు తెచ్చిన ఫైల్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా! దాన్ని చింపి పోగులు వేసి నువ్వసలు ఏ ఫైల్ తీసుకురాలేదని చెప్తాను" అన్నాడు విపుల్. ఇంకా ఉంది. ఇప్పుడు తీర్థ పరిస్థితి ఏంటి? ఆ విధవలకు లొంగిపోతుందా? లేక తనని తాను రక్షించుకుంటుందా? గెస్ చేసి కామెంట్ చేయండి వ్యూవర్స్. అలాగే అప్డేట్‌కి లైక్ చేసి షేర్ చేయండి. కొత్తవాళ్ళు నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్పుడైతేనే నా నుండి వచ్చే కొత్త అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. సరే, ప్రియతమా నన్ను ప్రేమించు 11వ అప్డేట్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.